మాతృదేవోభవ. శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతాంజలి. ఇప్పుడు మనము 2024 సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు, కేవలం గోచార ఫలితాలు మాత్రమే అనేక వీడియోలో చెప్పడం జరిగింది. దీన్ని గురువు మే నెల 2వ తారీఖున మేషంలోంచి వృషభంలోకి మారినప్పుడు ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఇది చేయడం జరిగింది, వీడియో చేయడం జరిగింది. అది కనుక మీరు చూసినట్టయితే తప్పకుండా దీని గురించినటువంటిది గోచారం యొక్క ఫలితాలు ఎంత మాత్రం ఉంటాయి అనేటటువంటి చాలా వివరంగా చెప్పడం జరిగింది. అది విన్నట్టయితే మీకు నేను చెప్పే అదే ఈ నవగ్రహ జపాలు అవి మీరే చేసుకోవచ్చు, అదే శ్లోకాలు అవి చదువుకోవటం, వాటి వల్ల ఎంత ఫలితం కలుగుతుంది అనేటటువంటిది నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. వీలుంటే అది చూడండి, శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని చూడండి, దాంట్లో మీకు అది లభిస్తుంది. అది చూసినట్టయితే మీకు ఖచ్చితమైనటువంటి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనము కన్యా రాశి గురించి మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఈ కన్యా రాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంటుందంటే, జన్మంలోనే కేతువు సంచారము, అలాగే 6వ స్థానంలో శని కుంభరాశిలో సంచారము స్వక్షేత్రంలో, అలాగే 7వ స్థానమైనటువంటి మీనంలో రాహుగ్రహ సంచారము, 8వ స్థానంలో స్వక్షేత్రంలో కుజగ్రహ సంచారము, 9వ స్థానంలో గురు సంచారము జరుగుతున్నది. ఈ 5 గ్రహాలు కూడా నెలంతా కూడా ఒకే రాశిలో స్థిరంగా ఉండేటటువంటివే. ఇకపోతే నెల మధ్యలో మారేటటువంటి గ్రహాలు రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాలు 3 గ్రహాలు కూడా మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే 9, 10 స్థానాల్లో సంచారం జరుగుతూ ఉంటుందండి. 9వ స్థానంలో కొద్ది రోజులు, 10వ స్థానంలో కొద్ది రోజులు ఈ 3 గ్రహాలు రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఏ గ్రహాలు ఆయా స్థానాలలో ఉండటం వల్ల ఏ ఫలితాలు ఉంటాయి అనేది విడిగా చెప్పుకుందాము. టోటల్గా మొత్తం అన్ని గ్రహాలు కలిసి చేయటం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనేది మరలా దీని తర్వాత తదనంతరం మనం చెప్పుకుందాం. ఈ గ్రహాలు విడివిడిగా చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ విషయం కూడా మనం చర్చించుకుందాము. జన్మరాశిలో కేతువు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక 6వ స్థానంలో సంచరించేటటువంటి శనీశ్వర గ్రహం అత్యంత శుభప్రదంగా ఉంటుంది, చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అప్పులుంటే తీరిపోతాయి, రుణాలుంటే తీరిపోతాయి, రోగాలు ఉంటే తగ్గుతాయి, కొత్త రోగాలు ఏమి రావు కదా, పాత రోగాలన్నీ కూడా పోయేటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా శనీశ్వర గ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉన్నదండి. దీనివల్ల కూడా ఇది మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు, కానీ కుటుంబంలో కొంచెము చికాకులు కలిగించేటువంటి వ్యవహారం అంతా చేసుకుంటూ వస్తారు ఆయన. ఇక భాగ్యస్థానంలో గురువు ఉంది చూసారా, భాగ్యస్థానంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదండి. ఎందుకంటే ఆయనకి ఉన్నటువంటి సామాన్య దృష్టి, విశేష దృష్టిల్లో కూడా 9వ దృష్టి అయింది చాలా బలమైనటువంటి దృష్టి. కాబట్టి ఆయన అనేక రకాలైనటువంటి సంతాన విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, భార్య పిల్లల విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసుకున్నప్పటికీ కూడా జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నిటికీ కూడా ఆయన సంబంధం ఉంది. కాబట్టి అటు జన్మము, అటు 5వ స్థానానికి 9వ స్థానానికి అన్నీ ఉన్న స్థాన భావాద్భావం అన్నీ. కాబట్టి అందుచేత 9వ స్థానంలో గురుగ్రహం ఉండటం అనేది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు. ఈ 5 గ్రహాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే శుక్రుడు, రవి, బుధ, శుక్రులు, ఇందులో శుక్రుడు గురించి ముందుకు చెప్పుకుందాము. ఈ శుక్రుడు దశమ, ఏకాదశ స్థానాలలో సంచారం చేసేటప్పుడు శుక్రుడు మనకి కన్యారాశి కదా, 7, 8, 9, 10 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారండి. 9, 10 స్థానాలలో సంచారం చేసేటటువంటి సమయంలో ఆయన మనకి అద్భుతమైనటువంటి 2 స్థానాల్లోనూ కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక రవి, బుధులు కూడా మనకి 9, 10 స్థానాలలోనే సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా రవి
భాగ్యస్థానంలో ఉన్నప్పుడు శుభఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో మనకి మంచి ఫలితాలను ఇవ్వడానికి చాలా సమర్థుడు అయిన, ఆ విధంగానే గురుగ్రహం కూడా చాలా చక్కటి, శుక్రగ్రహం కూడా చక్కటి ఫలితాలు 2 జాగాల్లో కూడా మంచి ఫలితం ఇస్తూ ఉన్నది. తద్వారా మనకి శుభఫలితాలు కలగజేవి ఉన్నాయి అనేసి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నదండి. శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇక మొత్తంగా మనం చూసుకోవాలంటే వీరికి ఈ శనీశ్వర గ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము 3 గ్రహాలు నెలంతా కూడా శుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి. 3 గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు. 2 గ్రహాలు మాత్రం శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అంచేత ఈ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మొత్తంగా కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు నెలంతా చూసుకున్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేసి చూసినట్టయితే మనకి ఇక్కడ ఈ రాశి వారికి ఈ మాసంలో ధన విషయంలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. రాజకీయ వ్యవహారాల్లో కొంచెం జయగలుగుతుంది. బంధుమిత్రులందరినీ కలవడం జరుగుతూ ఉంటుంది. శరీర సౌఖ్యం కూడా బాగానే ఉంటుంది. ఇక రుణ బాధలు అవన్నీ ఏమి ఉండవు. కానీ స్థాన చలనం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ధనలాభం, కులాచారాల యందు శ్రద్ధ, గృహలాభము, భోజన, స్త్రీ సౌఖ్యాలు ఇవన్నీ కూడా అంటే శుక్రుడు మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి స్త్రీ సౌఖ్యం కలిగే అవకాశం ఉన్నది. అలాగే మనశ్శాంతి, ధనధాన్య వృద్ధి, ఈ విధమైనటువంటి బంధుమిత్ర సమాగమం, వాళ్ళందరినీ కలవటం, ఎప్పుడో చూసినటువంటి బంధుమిత్రులందరినీ కూడా కలవటం, ఈ విధమైనటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా జరుగుతూ ఉంటాయి. గృహ నిర్మాణం కూడా ప్రారంభం చేసి ఉండటం, ఇట్లాంటి వాటికి కూడా చాలా అవకాశాలు లేకపోలేదు. అందుచేత మీరు ఇది కేవలం గోచార ఫలితాలే కాబట్టి జాతకానికి అనుసంధానం చేసుకోండి. ఒకవేళ చిన్ని దోషాలుంటే పోవడానికి వీలుగా నవగ్రహాలు ఏ గుడిలో ఉంటాయో ఆ గుడికి వెళ్ళండి. రోజు 9 ప్రదక్షిణాలు చేయండి. లేదా వెళ్ళటం కుదరలేదు, ఇంటి దగ్గరే మీరు దేవుడు నమస్కారం చేసుకునేటప్పుడు నవగ్రహ మంత్రాలు చదువుకోండి. అంతా చక్కగా చిన్న దోషాలన్నీ పోయి, పెద్దవాటికి సంగతి తర్వాత చూద్దాము, చిన్నవన్నీ పోయేట అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ అభివృద్ధికి మీరే మెట్లు వేసుకోవడం జరుగుతుంది. శుభం భూయాత్.